సార్ మీరు ఇప్పుడే ఒక మాట అన్నారు. ఆధారాలు లేకుండా విమర్శిస్తే ఎవరు పడరు అని. అంటే మిమ్మల్ని మీరు అంటే మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం చెప్పారు. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ని ఆయన కోసం చెప్తూ హవాలా ద్వారా సింగపూర్ వెళ్ళింది ఇలాగంటున్నారు. ఏ ఆధారాలతో చెప్తున్నారు? ఇంకా అదే ఆధారాలు సార్. సేకరిస్తున్నాను వెంటనే వెళ్ళి ఆధారానికి సేకరిస్తే టేబుల్ మీద పెట్టి చెప్తాను అవి కూడా త్వరలోనే చెప్తాను. వాటి ఆధారాలు సేకరిస్తున్నాను అంటే ఒక 50% ఆధారాలు మీకు దొరికాయా? అందుకని చెప్తున్నారా మీరు? ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. గతంలో నేను చేయని వాడిని పవన్ కళ్యాణ్ విమర్శించిన తర్వాత వాట్ ఈజ్ అని చెప్పేసి నేను ఎంక్వైరీ చేస్తాను కదండి. ఇంకా ఉన్నాయి అతని పర్సన్స్ కూడా చాలా ఉన్నాయి. కానీ నేను మాట్లాడను, కరెక్ట్ కాదు కదా, మాట్లాడట్లేదు. సందర్భం వస్తే అవి మాట్లాడతారు. సార్ ఏ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే మీద రాని ఆరోపణలు అయితే మీ మీద వస్తూ ఉన్నాయి సార్? అంటే అంత ముందు కూడా వచ్చాయి. అంటే మాట్లాడితే స్ట్రైట్ గా అడుగుతున్నాను సార్, ఫీల్ అవ్వద్దు. బియ్యం స్మగ్లర్ అంటారు, అంటే బియ్యం స్మగ్లింగ్ చేస్తున్నారు. అదే సార్, అవును. తర్వాత గంజాయి స్మగ్లింగ్ అంటారు, తర్వాత భూ కబ్జాలు అంటారు. ఇలా ఇవన్నీ రావడానికి కారణం ఏంటి? ఇందులో ఏమైనా అంటే నిప్పు లేకుండా పొగరాదంటారు కదా సార్, ఏమైనా ఉందా సార్? చంద్రబాబు నాయుడు మాట్లాడే ప్రతి మాట అబద్ధాలే. చంద్రబాబు స్క్రిప్ట్ చదివాడు, ప్యాకిస్తారు పవన్ కళ్యాణ్. అంతేనే కదా నేను కాకినాడలో పవన్ కళ్యాణ్కే ఛాలెంజ్ చేస్తున్నా. రా, బియ్యం స్మగ్లర్ చంద్రశేఖర్ ఓటు వేయకండి నువ్వు చెప్పు, గంజాయి స్మగ్లర్ చంద్రశేఖర్ ఓటు వేయకండి చెప్పు, భూ కబ్జాదారు చంద్రశేఖర్ ఓటు వేయకండి చెప్పు. అమ్మ ఇవన్నీ నేను చేస్తే నాకు ఓటు వేయకండి, ఒకవేళ నేను చేయట్లేదని మీరు నమ్మి భావిస్తే నాకు ఓటు వేయండి, నేను వెళ్తాను. ఇదే కదా, ఇంతకన్నా ఇంకేం కావాలి సార్? నువ్వు చేసే ఆరోపణలకి నా కాకినాడ ప్రజలు సాక్ష్యం. మరి నా ప్రజలు నమ్మి ఓటు చేశారు అనుకోండి, నువ్వు అన్న ప్రతి మాట నేను చేసేట లెక్క. అయినా నాకు సంబంధాలు లేవు, అయినా కూడా ప్రజల తీర్పు అంతిమ తీర్పు. ప్రజలు ఒకవేళ నన్ను ఓడించారనుకోండి, పవన్ కళ్యాణ్ అన్నీ నిజమని, నా ప్రజలు నన్ను గెలిపిస్తే పవన్ కళ్యాణ్ మాటలన్నీ కూడా అబద్ధాల కింద లెక్క. సార్ పవన్ కళ్యాణ్ గారు అంటే మాకున్న సమాచారం ప్రకారం కాకినాడ నుంచి, అంటే ఇంకా ఫైనల్ అవ్వలేదు, కన్ఫర్మేషన్ ఉన్నది కాదు కానీ కొంతవరకు తెలుసుకున్న అవగాహనతో మాట్లాడుతున్నాం, కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారు అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? ఎంపీగా చేసుకుంటాడు చేస్తే పవన్ కళ్యాణ్ ఎంపీగా చేసుకుంటాడో, కాకినాడ రూరల్ పోటీ చేస్తాడో లేకపోతే పెడవని నాకు అనవసరం సార్. అది ఎక్కడ పోటీ చేసినా పార్టీ చూసుకుంటుంది, వాళ్ళ మీద పెట్టే వ్యక్తులు పార్టీ చూసుకుంటుంది. నేను కోరుకునేది డైరెక్ట్ గా అతను నా మీదకి పోటీ రావాలి, అప్పుడే అతను మొగోడి కింద లెక్క, అతను పార్టీ పర్సన్ లెక్క, లేకపోతే ఐ డోంట్ కేర్. అతను అన్నవాడిని నేను చెప్పాను కాకినాడ నా మీద పోటీ చేయాలని. అతను ఎంపీ పోటీ చేసో లేకపోతే పిఠాపురం చేసో ఐ డోంట్, నాకు అది సంబంధం లేదు. నా పార్టీ అధినేతలు చూసుకుంటారు, పార్టీ చూసుకుంటారు. నేను ముందు నుంచి చెప్తుంది ఒకటే, నా టికెట్ అనౌన్స్ చేశారు మా నాయకుడు, నేను పోటీ చేయడానికి రెడీగా ఉన్నాను. నువ్వు కూడా వచ్చి ఛాలెంజ్ స్వీకరించే, ఇంతకన్నా ఇంకేంటి. నేను ఏ రోజైతే చెప్పానో డే 1 ఎలాగైతే ఉన్నానో ఈ రోజు కూడా అదే భావంతో ఉన్నాను, అదే కట్టుబాటుతో, అదే కోపంతో, అదే కసితో ఉన్నాను. అదే కసితో ఉన్నానన్నారు కదా మీరు. ఎంత మెజారిటీతో విజయం సాధిస్తారు చెప్పలేదు సార్, ఒక్కోటని నెగ్గినట్టే కదా. కాదు సార్, అంటే మీకంటూ ఒక కాన్ఫిడెన్స్ లేకపోతే ఒక రకమైన ఇది ఉంటుంది. నేను గెలుస్తాను సార్, అందులో పక్కాగా గెలుస్తారు. పక్కాగా. మిమ్మల్ని అంటే ఇంకోసారి ఎందుకు గెలిపించాలి సార్ కాకినాడ ప్రజలు చెప్పండి? కాకినాడలో గత ప్రభుత్వాలు ఈ ప్రభుత్వం చూసి, గత ప్రభుత్వంలో 2014 ప్రమాణ స్వీకారంలో ఈ ముగ్గురు వచ్చిన వాళ్ళే, ఇదే మోడీ, ఇదే పవన్ కళ్యాణ్, ఇదే చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడు వీళ్ళందరూ డయాస్ మీద కూర్చున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు, చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు సంతకాలు పెట్టాడు ప్రజలకు చూపించి, సాక్ష్యాలు పవన్ కళ్యాణ్, ఇదే మోడీ. రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు, చేయలేదు. డాక్టర్ రుణమాఫీలు చేస్తా అన్నాడు, చేయలేదు. బెల్ట్ షాపులు నిర్మూలిస్తానని సంతకం పెట్టాడు. బెల్ట్ షాపులు నిర్మూలించడం కాదు కదా, వైన్ షాపుల పక్కన పెద్ద పెద్ద బార్ల కన్నా పెద్ద పెద్ద పర్మిట్ రూములు పెట్టి, ఆ పర్మిట్ రూములతో పాటు బెల్ట్ షాపులు కూడా పెట్టాడు. అదేవిధంగా ఎన్టీఆర్ సుజల స్రవంతి అని ఒక కార్యక్రమాన్ని పెట్టి 20 లీటర్లని 2 రూపాయలకి ఇస్తానని సంతకం పెట్టి ప్రతి పల్లెటూరులో ప్రతి గ్రామంలో పెడతానని, అది చేయలే. సో ఇంక వీళ్ళు ప్రజల్లోకి ఏమొచ్చి వెళ్తారండి వీళ్ళు? ప్రమాణ స్వీకారం చేసిన రోజుని, అంటే అది ఆల్మోస్ట్ ఆల్ పీక్ అనమాట. ప్రజలు మన నమ్మిన రోజు, ఆ రోజు గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన రోజు పెట్టిన సంతకాలు అయితే దిక్కులేదు. వీళ్ళు ఏ ముఖం పెట్టిన ప్రజలకు వెళ్తారు ఈసారి? మీరేం చేశారు చెప్పండి? నేను చేసింది ఒకటి సార్, సంక్షేమ పరంగా మా నాయకుడు మేనిఫెస్టోలో పెట్టి ప్రతి అంశాన్ని చేశారు. ప్రజల సంక్షేమంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. పెన్షన్ వాళ్ళ ఇంటికి ఇవ్వటం, రేషన్ వాళ్ళ ఇంటికి ఇవ్వటం, పథకాలు అకౌంట్లో పడటం, మధ్యలో దళారులు లేరు, కరప్షన్ లేదు, జన్మభూమి లాంటి కమిటీలు లేవు. బ్రహ్మాండ పరిపాలన సంక్షేమ పరంగా చేశారు. టౌన్లో, సిటీలో ఎప్పుడు లేనట్టు విధంగా డెవలప్మెంట్ చేస్తారు. మీరు ఇప్పుడు నేను ఇంటర్వ్యూలో ఉన్నానని కాదు, మీరు వెళ్ళండి.
ఏ వార్డు అన్న చూడండి, నాకు అక్కడి నుంచి ఫోన్ చేయండి, ఇంకా పలానా రోడ్డు వేయలేదు, పలానా చోట పలానా డ్రైన్ కట్టలేదని చెప్పండి, నేను చేయించుకుంటాను. ఆల్మోస్ట్ 95-96% పనులు అన్ని పూర్తి అయిపోయి. కాకినాడ ప్రజలకి ఈ పని కావాలని ఏది లేదు, అన్ని ఒక రకంగా స్టేట్లోనే ద బెస్ట్ కాన్స్టిట్యూన్సీ నా డెవలప్మెంట్ విషయంలో చేశాను. పెండింగ్లో ఉన్నటువంటి ఆర్ఓబీలు కానీ ఇటువంటి అన్ని కూడా నేను పూర్తి చేయగలిగాను. కొత్త కొత్త రోడ్లు స్మార్ట్ సిటీలో కొత్త కొత్త రోడ్లు వేయగలిగాయి. ప్రజలకి అనుకున్న రోడ్లు అన్ని కూడా ప్రజలు ఎక్కువ తిరిగే చోట కొత్త రోడ్లు ఫామ్ చేసే అవకాశం నాకు ఇచ్చారు. నా దగ్గర ఎవడొచ్చా సరే మర్యాదగా మాట్లాడటం, వాళ్ళకి కావాల్సిన పనులు చేసుకోవడం. ఎప్పుడు కూడా చేయను, చేయలేను, చూడను, చూడలేను నా నోట ఇప్పుడు రాదు. నేను ఎప్పుడు పోస్ట్ రాసేయడం మాకు ఇది నేర్పాడు సార్. ఒక ప్రజాశాఖలో ఉన్నాం, మనం ప్రజలకు సేవ చేస్తున్నాం. నీ దగ్గరికి వచ్చిన ప్రతివాడు కష్టంతోటో బాధతోటో నీ దగ్గరికి వస్తాడు. వచ్చినప్పుడు ఆడి కష్టం ఆడి బాధ ఉన్నప్పుడు నువ్వు 4 మాటలు చెప్పి వాడికి న్యాయం చేయడానికి ప్రయత్నం చేయి. నీ ప్రయత్నం లోపల ఎక్కడో చెయ్యి. ఒకవేళ అతనికి అవ్వకపోతే అతను దురదృష్టం, కానీ నువ్వు ప్రయత్నం లోపల ఎక్కడో చేయి రాశాడు. అందుకే సార్ నా దగ్గరికి ఎవరు రోజుకి 300 మంది 400 మంది వస్తారు. నా దగ్గర ఎవడొచ్చినా ప్రశాంతంగా మాట్లాడతాను, ఎవడొచ్చినా పని చేస్తాను. చాలు, ప్రజలకు పని అవ్వకపోయినా వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే అన్నవాడు పని అవ్వకపోయినా మర్యాదగా మాట్లాడాడు, చాలు గౌరవంగా మాట్లాడాడు, కూర్చోబెట్టి మాట్లాడాడు. అది కూడా సాటిస్ఫాక్షన్ సార్ ప్రజలకి. ఇదే చంద్రశేఖర్ రెడ్డి గారి గెలుపు విజయం రహస్యం అనుకోవచ్చు. అంతే సార్, ప్రజలందరికీ ఎందుకంటే ఇంకేం కావాలి, మర్యాద. ఫస్ట్ ఏ ప్రజలకు కూడా ఫస్ట్ మర్యాద, తర్వాత పని చేస్తాడో లేదా, తర్వాత అవినీతి. వీడి దగ్గరికి వెళ్తే డబ్బులు తీసుకుంటాడో లేదా అది కూడా నేను గతంలో ఉన్నప్పుడైతే ఒక పనికి వెళ్తే కూడా 2-3 రోజులు, ఎందుకంటే అవినీతి ఆ డబ్బు అమ్మాయి ఎంత కలెక్ట్ చేయాలి, ఎంత వసూలు చేయాలి. ఈ రోజు కూడా కాకినాడ పట్టణంలో సీటు ఎక్స్ఎమ్మెల్యేకి డిక్లేర్ చేయకుండా ఉండడానికి కారణం అదే. డిక్లేర్ చేయమనండి. నేను నా సంక్షేమం నా అభివృద్ధి కన్నా గతంలో ఉన్న ఎక్స్ఎమ్మెల్యే చేసిన అవినీతి మీద నేను ఎక్కువ మాట్లాడతాను. ప్రజలు తెలిసిన అవినీతి. కొండబాబు గారా 100%. కొండబాబు టికెట్ ఇస్తే గంట మాట్లాడతాను, నైట్లో అతను చేసే అవినీతి గంట మాట్లాడతారు, ప్రజలు తెలుసు. అన్నింటికంటే ముఖ్యమైనది 2014-2019 వరకు వాళ్ళ కౌంటర్ గారు 2 గంటలు మాట్లాడతారేమో సార్. మాట్లాడితే అబద్ధాలు ప్రజలు తెలిసిపోతుంది కదా. నేను ప్రజలకు తెలిసిన అవినీతి చెప్తానంటున్నాను. పోలీస్ స్టేషన్లో లంచాలు తీసుకోవడం ప్రజలు తెలుసు, గంజాయి వ్యాపారం దగ్గర లంచాలు తీసుకోవడం ప్రజలు తెలుసు, గుట్కా వ్యాపారస్తుల దగ్గర లంచాలు తీసుకోవడం గుట్కా చాలా తెలుసు, ఆయిల్ మాఫియాకి రైస్కి అన్ని చోట్ల ఎక్కడ తీసుకోవడం అతను తెలుసు. అన్నింటికంటే ముఖ్యమైనది 2014లో కొండబాబు అప్పుల్లో ఉన్నాడు. అతని ఇల్లు బ్యాంక్ వాళ్ళు ఆక్షన్ చేసేసి నోటీస్ కూడా ఇచ్చారు. 2014 కరెక్ట్గా 1 రోజులు నామినేషన్ ముందే, కరెక్ట్గా ఎమ్మెల్యే అయిన తర్వాత అప్పు తీరిపోయి బ్యాంకులో కట్టేసాడు. 5 అంతస్తుల మేడ కట్టుకుని ఇప్పుడు పిల్లలతో ఆ మేడలో ఉన్నాడు. పెద్ద పెద్ద కార్లు. 2014లో ఎమ్మెల్యే అవ్వకముందు పిల్లలు స్కూటర్ మీద తిరిగేవారు. 2014 ఎమ్మెల్యేనే ఫారెన్ కార్లు కొన్నారు పిల్లలందరూ. సరే, ఇవన్నీ ఇదే అవినీతి సార్, కళ్ళ ముందు కనబడే అవినీతి. పోనీ కొండబోకి ఏమైనా వ్యాపారాలు ఉన్నాయంటే నాకు తెలిసినట్టుగా కొండబో ఏ వ్యాపారం చేయట్లేదు. పోనీ అతనికి నాలాగే ఫిక్స్డ్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీస్ ఉన్నాయంటే ఫిక్స్డ్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీస్ లేవు. ఎక్కడికి వచ్చేది అందంగా అల్లవుద్దిన అద్భుతంగా ఉండాలి నాకు కొండబోది. సార్ అది చెప్పుకుని ఒక సిన్సియర్ క్వశ్చన్ అడుగుతున్నాను సార్. పరిస్థితుల వలన రీత్యా కావచ్చు, ఇంకో విధంగా కావచ్చు, అంటే ఎమ్మెల్యేలుగా మారిన తర్వాత డబ్బులు తీసుకోకుండా ఉన్న ఎమ్మెల్యేలు, లేకపోతే నేను అవినీతి చేయలేదు, నేను చాలా నిజాయితీగా ఉన్నాను, నాకు వచ్చే హానరీ ఏదైతే ఆ శాలరీ అయితే ఉందో దాంతోనే బతుకుతున్నాను అని చెప్పి గుండెల మీద చేసుకొని బ్రతికే ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు సార్? అది నాకు తెలియదు సార్. నేనైతే ఖచ్చితంగా ఉన్నాను, నా ప్రజలు తెలుసు. నేను ఖచ్చితంగా ఉన్నాను లేదా, నేను అవినీతి చేస్తాను, నా ప్రజలు ఖచ్చితంగా ఉన్నాను. నాకు అవసరం లేదు. నేను పుట్టడమే చాలా మంచి కుటుంబంలో పుట్టాను, ఉన్నత స్థాయి కుటుంబంలో పుట్టాను. చిన్నప్పటి నుంచి కూడా చాలా పద్ధతిగా చాలా లావిష్గా పెరిగినాను. సో నాకు ఏ లోటు లేదు, దేవుడి దేవాలు టచ్ వుడ్, దేవుడి దేవాలు ఏ లోటు లేదు నాకు. కానీ నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే కారణం ప్రజల సేవ చేయాలని. ఎమ్మెల్యే పదవి అనేది రావడం అదృష్టంగా భావిస్తాను కాబట్టి నేను ఈరోజు ఇలా ఉన్నాను. ఎమ్మెల్యే పదవి సంపాదన కోసం అయితే నేను రావట్లేదు, సంపాదించుకోవడానికి అవసరం లేదు. ఈ టైం నేను కోసం వచ్చారు సార్ ఎమ్మెల్యే కావడానికి. సేవ చేద్దాం, నాకే నేను అన్ని రకాలుగానే సాటిస్ఫాక్షన్ ఉన్నాను. సర్వీస్ నాకు చిన్నప్పటి నుంచి రాజకీయాలు ఇంట్రెస్ట్, కాలేజ్ ఎలక్షన్ నుంచి రాజకీయాలు ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ అలా పాలిటిక్స్లోకి వచ్చాను. ఈ పాలిటిక్స్లో వచ్చి ప్రజాసేవలో ఉన్నాను. సో గ్రూపు, నాకు ఒక క్యాటర్, నాకు ఒక బలం, అందరినీ కాపాడుకోగలిగేది ఆ ప్రజల కోసం, నా క్యాటర్ కోసం కూడా ఉన్నాం. రాజకీయం బయటికి వెళ్ళాం తొందరగా. సో బ్రహ్మాండమైన జీవితాన్ని దేవుడు నాకు ఇచ్చిన రాజకీయాలు ఉండడానికి కాదు. చాలు, ఉన్నంతకాలం చంద్రశేఖర్ రెడ్డి ఉన్నంతకాలం బాగా చేశాడు. ఇంటికి వెళ్తే బాగా మాట్లాడేవాడు, వెళ్ళిన పని తప్పకుండా చేసేవాడు.
ఉన్న టైంలో అభివృద్ధి చేశాడు అని ప్రజలు నా గురించి చెప్పుకుంటే చాలు. ఈ రోజు ముత్తా గోపాలకృష్ణ చెప్పుకుంటే మనం ముత్తా గోపాలకృష్ణ ఆయన రాజకీయాల్లో వచ్చి ఆస్తులు అమ్ముకున్నాడు. నాది జమీందారి ఫ్యామిలీ రాజకీయాలు వచ్చి ఆస్తులు పోగొట్టుకున్నాడు. అదేవిధంగా ముత్తా గోపాలకృష్ణ ఆయన అభివృద్ధి చేశాడు. కాకుండా డిఫరెంట్ అభివృద్ధి ఎవడం మీరు వారధి కట్టించి ఆయన పేరు కూడా పెట్టించారు కదా. ఒక కాకినాడ డెవలప్ చేసి ఓకే కాకినాడ మీద ప్రేమ ఉన్న వ్యక్తిగా కాకినాడ డెవలప్ చేసినటువంటి రాజకీయ నాయకుల్లో ముత్తా గోపాలకృష్ణ నెంబర్ 1 అందరికీ. ఓకే సో ఆయన పేరు పెట్టుకుని గౌరవించుకున్నాను. నాకు కాకినాడ మీద ప్రేమ కాబట్టి ఆయన పేరు పెట్టారు, గౌరవించుకున్నాను. ఆయన వేరే పార్టీ అవ్వచ్చు, వేరే పార్టీ అయినా అది అనవసరం. చాలా మంది అన్నారు ఆయన పేరు పెట్టేవాడు, కాకినాడ అభివృద్ధి చేసాడు, ఆయన పేరు పెట్టాల్సింది. నేను ఎవరి పేరు పెట్టినా కాకినాడకి ఉపయోగపడిన వాళ్ళ పేరు అందరి పేరు పెట్టేశాను. ఫ్లైఓవర్లకు కానీ, పార్కులు కానీ, బిల్డింగ్స్ కానీ, కాకినాడలో ఆపోజిషన్లో అయినా కూడా నేను వాళ్ళ పేరు పెట్టుకోవడం జరిగింది. సార్ మీ సిద్ధం సభలకి జనాలు తెగ వస్తున్నారని చెప్తున్నారు, మీ మీడియా కూడా అదే చెప్తూ ఉంది, అంటే మీ నాయకులు కూడా అదే చెప్తున్నారు. మరి గ్రీన్ మ్యాట్ ఏంటి సార్, అది దానికోసం ఏంటి చెప్పగలరా? అక్కడ నిజంగా నాకు తెలియదు సార్. జగన్ గారు అంటే ప్రతిపక్షాలు అయితే ఆరోపించేది గ్రీన్ మ్యాట్ లో. జగన్ గారు ప్రాగడ గ్రీన్ మ్యాట్ అవసరం లేదు సార్. ఓకే జగన్ గారు అన్నవాడు క్రౌడ్ పులర్. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక పేరున్న సినిమా